'హరిహర వీరమల్లు' పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇవాళే. ఇంకా ట్రైలర్ ఎలా ఉంది? మూవీ మీద బజ్ క్రియేట్ చేసిందా లేదా? ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'హరిహర వీరమల్లు' ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఈ మూవీని. 2 ఆర్ 3 టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ కూడా 12 టైమ్స్ వరకు పోస్ట్‌పోన్ అయింది. ఇలా చాలా జరిగాయి ఈ మూవీ చుట్టూ. చాలా తక్కువ బజ్‌తో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ. ఎందుకు ఈ సిట్యుయేషన్ వచ్చింది అంటే దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 5 ఇయర్స్ స్ట్రెచ్ చేయడం. 5 ఇయర్స్ అంటే ఈజీ మ్యాటర్ కాదు. ఈ టైం పీరియడ్‌లో టాలీవుడ్ నుంచి కొన్ని టాప్ ఇండియన్ గ్రాసింగ్ మూవీస్ 2 పార్ట్స్‌గా వచ్చాయి. ఈ డిలే అనేది మూవీ మీద ఇంట్రెస్ట్‌ని చాలా వరకు తగ్గించింది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే క్రిష్ జాగర్లమూడి. బేసిక్‌గా మంచి డైరెక్టర్. సోల్‌ఫుల్ మూవీస్ తీస్తారు. మూవీ కంటెంట్‌లో డెప్త్ ఉంటుంది ఈయన మూవీస్‌లో. కానీ లాస్ట్ 5 మూవీస్ ఘోరమైన డిజాస్టర్స్ పడ్డాయి. దీనివల్ల క్రిష్ మూవీ అనగానే కొంచెం క్రేజీ ప్రాజెక్ట్ అనే ఫీలింగ్ స్టార్టింగ్‌లో ఉన్నా తర్వాత మెల్లిగా పోయింది. పాయింట్ నెంబర్ 3 హరిహర వీరమల్లు షూటింగ్ యాప్‌లో క్రిష్ ఇంకో మూవీ డైరెక్ట్ చేసి రిలీజ్ చేశారు. కొండపొలం మూవీని. అది ఇంకో పెద్ద డిజాస్టర్ అయింది. ఇది ఇంకా డిసడ్వాంటేజ్. పాయింట్ నెంబర్ 4 డైరెక్టర్‌ని మార్చడం. జ్యోతి కృష్ణ అనే డైరెక్టర్ నేమ్ కూడా యాడ్ అయింది. మెజారిటీ ఆఫ్ ది షూట్ క్రిష్ గారు చేస్తే ఇప్పుడు జ్యోతి కృష్ణ నేమ్ యాడ్ అవ్వటం, మెల్లిగా క్రిష్ గారు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అవ్వటం వల్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా లాస్ట్‌గా పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు కళ్యాణ్ గారు. అన్‌ఇంట్రెస్టెడ్‌గా మూవీస్ చేస్తున్నారా అనేలా ఉన్నాయి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా. ఇలా ఇవన్నీ దాటి ఇప్పుడు ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అయింది. జూలై 24థ్ రిలీజ్ అవుతుంది. హోప్ ఈసారైనా పోస్ట్‌పోన్ అవ్వకుండా ఉంటే బావుంటుంది. ఇంకా ట్రైలర్ ఎలా ఉంది అంటే మూవీ టీమ్ నుంచి ఇలాంటి ట్రైలర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టైం తీసుకున్నా గానీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా మంచి ప్రొడక్ట్ డెలివర్ చేశారు. టోటల్ నెగెటివ్ వైబ్స్ ఉన్న మూవీ ఇది. ఇలాంటి ట్రైలర్ మాత్రం మెజారిటీ పీపుల్‌కి అన్‌ఎక్స్‌పెక్టెడ్. మ్యూజిక్ బావుంది. కీరవాణి గారి మ్యూజిక్ కూడా ట్రైలర్‌కి హెల్ప్ అయింది. విజువల్స్ అండ్ సీజీఐ కూడా బావుంది. ఈ ఒక్క ట్రైలర్‌తో ఎక్స్‌పెక్ట్ చేసిన బజ్ క్రియేట్ అవుతుంది. మూవీ రిలీజ్ టైంకి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే ట్రైలర్ బావుంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.